నేను చదువుతాను 13వ వచనం నుంచి. యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతంలోకి వచ్చి మనుష్య కుమారుడెవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడుగగా వారు కొందరు బాప్తిసమిచ్చి యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారనిరి. అందుకు ఆయన, మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగారు. అందుకు పేతురు నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తువని చెప్పాడు. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచనే గాని నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నీవు భూలోకమందు దేని బంధించుకో అది పరలోకమందును బంధింపబడు, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను. మరి పేతురు పేరేంటి? సీమోను బర్యోనా అంట. సీమోను బర్యోనా. ఆయన పేరు మార్చేశాడు ప్రభు. ఏమని పెట్టినాడు? పేతురు అని పెట్టాడు. నీవు ఏమంటున్నాడు? బండవు, నీకు సజీవుడవు, మరియు నీకు పేతురుకు 18వ వచనం, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. అప్పుడే ఒక ప్రవచనం చెప్పినాడు దేవుడు ప్రభు. ఇంకా అప్పటికి ఆరోహణమే ప్రభు వెళ్ళను. నీ మీద నా సంఘము కడతానంటే ఆయన మీద కట్టడం కాదు, ఆయనను మూలగా ఇంపార్టెంట్ పర్సన్గా దేవుడు నిలబెట్టాడు. ఎవరో ఒకరు నిలబడాలి కదా. మేము ఇక్కడికి వచ్చిన కొత్తలో కారు వస్తూ ఉంటే ఇటు నీళ్ళే అటు నీళ్ళే, ఇట్టా వంగుతుంది కారు. రోడ్డు అస్సలు బాగాలేదు. మధ్యలో ఆపి దిగి నడిచిన, భయం వేసి అటు పడుతుంది ఇటు పడుతుంది అని. అమ్మో ప్రభువా, తీసుకుపోయి ఇక్కడ పెడుతున్నావు నన్ను అనుకున్నా ఒకసారి మనసులో. సరే కానీ మరి ఏం చేస్తాం? దేవుడిచ్చిన దర్శనం గట్టిగా నిలబడాలి కదా. ఎన్నో శోధనలు, మరి ఇరుకులు, ఇబ్బందులు. మంచిగా ఉంటారు మన దగ్గర కానీ వెన్నుపోటు పొడుస్తూ ఉంటారు కదా. అట్లాంటి వాళ్ళని ఎట్లా కనుక్కోవాలంటే ఆత్మ చేత. పరిశుద్ధాత్ముడు అనే మనకు చాలా అవసరం. ఎందుకంటే ఆత్మల వివేచన వరం లేకపోతే ప్రభు పని మనం చేయలేము. కాబట్టి పరిశుద్ధాత్మునితో మనం ఏకీభవించి ఏకాత్మ కలిగి మనం ఉంటేనే మనం ఈ లోకంలో జయించుకుంటా ప్రభు పని మనం చేయగలం. లేకపోతే చాలా కష్టం. నిజంగా ప్రతి విషయంలో కూడా నేను పరిశుద్ధాత్మని మీద అట్లా అనుకున్నాను అంతే. ప్రభువా నువ్వే నడిపించు. నేను ఎప్పుడో తల్లి గర్భంలోనే చనిపోవాల్సిన దాన్ని నన్ను బ్రతికించావు. నీకోసం నేను ఏదైనా చెయ్యాలి కదా. మరి నేను నీ మీద ఆధారపడి నువ్వు ఇచ్చిన దర్శనాన్ని చేత పట్టుకొని వెళ్ళిపోతున్నా. నువ్వే నడిపించు, అటు పడతానో ఇటు పడుతున్నా, నువ్వే నన్ను స్ట్రైట్గా నడిపించు అని బయలుదేరా. మరి ఎవరో ఒకరు నిలబడాలి కదా. పేతురు కూడా అట్లనే నిలబడ్డాడు. నేను అప్పుడే పారిపోయింటే ఇవన్నీ జరిగేవి కాదు, భయపడి. అవునా? గట్టిగా నిలబడబట్టి దేవుని ఆత్మచేత ఈ కార్యాలు ఇక్కడ జరిగినాయి. కాబట్టి ప్రతి ఒక్కరము ప్రభువు ఒక్కొక్కరికి ఒక పని ఇస్తాడు. ఆ పని విషయం మనం గట్టిగా నిలబడాలి. నిలబడితేనే కార్యాలు జరుగుతాయి. దేవుని కోసం మనము ఒక నిశ్చయం తీసుకోవాలి. నిశ్చయత కలిగి ఉంటేనే మనము కార్యాలు చూస్తాం, లేదంటే చూడలేము. మరి పేతురు మరి అట్లాంటి వాడు, మరి గట్టి మనిషి. కాబట్టి పేతురుని దేవుడు ఎన్నుకున్నాడు. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. ఇంకోటి ఏమన్నాడు? పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నాను. మన ప్రవచనాల్లో ఒక వచనం ఇది కదా. పాతాళ ద్వారము నెక్స్ట్ వీక్ వీలైతే దేవుని చిత్తమైతే ఆ బ్యానర్ చూపిస్తా మీకు.